అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వానకు గాను ఉరుములు మెరుపులు ఈదురుగాలు తోడవడంతో భారీ వర్షం నమోదైంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్నగర్ జిల్లా బూత్పూర్లో 11 సెంటీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం, ఉమ్మడి కరీంనగర్లో వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్ యార్డ్లో ఐకేపీ సెంటర్లో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయింది. ఇక మెదక్ జిల్లాలో రైతులని నిండా ముంచింది వాన, వడ్ల కుప్పల్ని వరద నీరు ముంచెత్తింది. ఇక నల్గొండ జిల్లాలోని అకాల వర్షాలతో రైతులకి తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షంతో ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయింది. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అటు ఏపీలో పల్నాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, పెద్దకూరపాడులో కూడా వర్షం భారీ స్థాయిలో నమోదైంది. వర్షం కారణంగా నరసరావుపేటలో కరెంటును పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కడప, పులివెందుల, పెండ్లమర్రి, తర్వాత ఒంటిమిట్ట, బద్వేల్లో కూడా విద్యుత్కి అంతరాయం కలుగుతోంది. నంద్యాలలో కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. సో మన విజువల్లో చూడొచ్చు, నల్గొండ, కరీంనగర్, మెదక్, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం ఐకేపీ సెంటర్లకు చేరుకుంది. ఆ ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే రోడ్లు ఎక్కుతున్నారు. లారీలు సరైన సదుపాయాలు లేకపోవడంతో, అక్కడ టర్పలిన్ కవర్లు కూడా లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆ ధాన్యాన్ని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను సైతం అడ్డు పెడుతున్నారు రైతాంగం మొత్తం కూడా. సో విజువల్స్ మనం చూడవచ్చు, రైతులకి ఒక్కసారిగా ఊహించని రీతిలో కురిసిన ఈ వర్షం కారణంగా వాళ్ళ వడ్ల కళ్ళాల్లో ఆ ధాన్యం రాశుల్లో నీళ్లు నిలుస్తుంటే ఆ నీళ్ళని బయటికి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టర్పులిన్ కప్పితే ఆ టర్పులిన్లపై నీళ్లు నిడిచాయి. సో రాత్రనక పగలనక కష్టపడి, ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చి కళ్ళాల్లో పోసిన తర్వాత ప్రభుత్వం ఆలస్యం చేస్తే వాళ్ళు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో విజువల్స్ మనం చూడొచ్చు. సో ఒకసారి నల్గొండ, కరీంనగర్, మెదక్ ప్రాంతాల్లో రైతాంగం ఐకేపీ సెంటర్ దగ్గర ఎటువంటి అవస్థలు పడుతున్నారో, ఆ ధాన్యం రాసుల్లో అక్కడ నిన్నటువంటి నీళ్ల పైన తమ కన్నీటిని ఏ రకంగా వదులుతున్నారు ఒకసారి విజువల్స్ చూద్దాం. ఇప్పుడు ఇది డెవలప్ అయితే రైట్. సో ఇది తెలంగాణలో పరిస్థితి. ఎక్కడెక్కడ ఐకేపీ సెంటర్ల దగ్గర ధాన్యాన్ని మొత్తాన్ని కాపాడుకునేందుకు రైతన్న అరిగోస పడుతున్నారు. ఆ ధాన్యాన్ని సరైన సమయంలో ఈ పాటికల్లా ధాన్యం మొత్తం కొనుగోలు అయిపోయి వాళ్ళ చేతిలో డబ్బులు పడి ఉంటే వచ్చేటువంటి పంటకి అన్ని రకాల ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఇప్పటివరకు యాసంగి పంట అమ్మకాలే జరగలేదు. ఐకేపీ సెంటర్ దగ్గర ఆ వడ్లని ఆరబోస్తూ ఉంటే వర్షాలు, ఆరబోత, ఈదురుగాలులు, టర్పులిన్లు సరైనటువంటి రీతులు లేకపోవడము, లారీలు అందుబాటులో లేకపోవడము, ఇదంతా చోద్యం చూస్తున్నట్టుగా ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి రైతన్న ప్రభుత్వంపై ఆగ్రహం వెలుగక్కున్నారు. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరి ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది, కొనుగోలు లేవు, ధర్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగ్జాక్ట్గా రాత్రి కురిసిన భారీ వర్షం ఐకేపీ కేంద్రం దగ్గర వరి మొత్తం కూడా అంటే ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దవుతోంది. రైతన్నల రియాక్షన్ ఏంటి? ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది? అది మనోజ్, నిన్నటి నుంచి చూసినట్టయితే, నిన్న ఒక్కరోజు చూసినట్టయితే రైతుల అరిగోస మాత్రం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అకాల వర్షాలు మాత్రం ఒక్కసారిగా రైతుల్ని నట్టేట మూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎప్పటి నుండి అంటే 45 రోజుల నుండి ఐకేపీ సెంటర్లకు ధాన్యం వస్తున్నప్పటికీ కూడా కావాల్సిన లారీలు రాకపోవడము, అలాగే గన్ని బ్యాగులు రాకపోవడము, ఒకవేళ గన్ని బ్యాగులు వచ్చినప్పటికీ కూడా కూలీలు కూడా దొరకకపోవడంతో ఐకేపీ సెంటర్లలోనే ఎక్కువగా ధాన్యం నిలిచిపోయింది. ఇప్పటి వరకు 80% ధాన్యం తరలించామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న దాంట్లో మాత్రం ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం
సంఘటనని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతులు మాత్రం ఇప్పటికీ ఐకేపీ సెంటర్ లోనే ధాన్య బస్తాలతోటి మరి ఆ ధాన్యాన్ని నింపకుండా ఓపెన్ గా కూడా ఇక్కడ కుప్పలుగా రాసులు పోసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్నటి నుండి కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాడి గ్రామంలో ఒక్కసారిగా కురిసినటువంటి కుండపోత వర్షానికి ఇక్కడ పూర్తిగా ధాన్యం మొత్తం తడిసిపోవడంతో అనేక ఇబ్బందులు రైతులు పడ్డారు. అసలు ఎండినప్పుడే ధాన్యాన్ని కొనలేనటువంటి వాళ్ళు తడిసినటువంటి ధాన్యాన్ని ఎట్లా కొంటారు, దానికి ఏ రేటు కట్టిస్తారనేటువంటి ఒక ఆందోళన ఇక్కడ రైతులు నెలకొనడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులతో ధర్నాలు రాస్తారోకాలకు పిలిపించినటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హనుమకొండ జిల్లాలో కూడా నిన్న రాత్రి గ్రౌండ్ రిపోర్ట్ గా ఆర్టీఐ వెళ్ళడం జరిగింది. బీజేపీ రైతు గోసా, బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడక్కడ జనగామ నిర్మల్ ప్రాంతం నుండి అలాగే హనుమకొండ, వరంగల్, అలాగే భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో కూడా ఆ కార్యక్రమాల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ కూడా వెళ్లి పరిశీలించడం నేపథ్యంలో రైతులు మాత్రం అరిగోస పడుతున్నారు. వారి ఇబ్బందులు తలుసుకుంటే మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా కొంత పక్షపాత ధోరణి కనిపిస్తుందని చెప్పి రైతులు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. తెలిసినటువంటి వాళ్ళకే గన్నీ బ్యాగులు ఇస్తున్నారు, తెలిసినటువంటి వాళ్ళ లారీలు మాత్రమే లోడ్ చేస్తున్నారు. బక్క చిక్కినటువంటి పేద రైతులను ఏం కావాలనేటువంటి ఆందోళన మాత్రం వాళ్ళలో తీవ్రంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న భూపాలపల్లిలో కూడా ఒక్కసారిగా వడగండ్ల వాన రాళ్లతోటి కొట్టడంతో రైతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రేకులు కూడా కూలిపోయాయి. అంటే పరిస్థితి తీవ్రతకు అర్థం పట్టొచ్చు. ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్ లో ధాన్యం కూడా నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం కూడా ఒక్కసారిగా చల్లగా మారినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి ఆగకుండా వర్షం మాత్రం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. ఉరుములు మెరుపులతోటి ఈదురుగాలు తోటి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐకేపీ సెంటర్ లో ధాన్యం తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు తరలించలేని నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న కురిసినటువంటి వర్షాల డీటెయిల్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒక్కసారి ఇక్కడ సిద్దిపేట జిల్లా ముత్యాలలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం, మహబూబ్ నగర్ లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నల్గొండ జిల్లా గుండ్లపల్లిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మార్కెట్ యార్డులు ఐకేపీ సెంటర్ లోకి తడిసిన ధాన్యాన్ని తరలించడంతో రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కూడా బిక్కముఖం వేయాల్సినటువంటి పరిస్థితి. మెదక్ జిల్లాలో రైతులను కూడా నిండా ముంచినటువంటి వర్షం మాత్రం వడ్ల కుప్పలను కూడా ముంచేసింది. వరద నీరుతోటి ఈ నల్గొండ జిల్లాలో కూడా అకాల వర్షాలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో భారీ వర్షాలతో తడిసి ముద్దై కళ్ళాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో రైతులు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు అంటే గత 15 రోజుల నుండి రైతులు మొత్తుకుంటున్నారు. ఇక్కడ జూన్ మాసం అంటే ఈ ఎండాకాలంలో వచ్చిన తర్వాత రోహిణి కార్తీక్ ఎంటర్ అయిందనుకో తమ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నప్పుడు అధికారులు కూడా వినిపించుకోవట్లేదా లేకపోతే ఏం జరుగుతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ధాన్యం కూడా పండించినటువంటి నేపథ్యంలో ఈ పండించినటువంటి పంటకు అన్ని కొంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ సకాలంలో లారీలు దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోకపోవడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యవసాయ అధికారులు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పండించినటువంటి పంట ఎన్ని వేల హెక్టార్లో పండించారు అనేటువంటి విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది. దాని ప్రకారం కూడా గన్ని బ్యాగ్లను అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుంది. అసలు మేము పంపించినటువంటి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తుంది. ఎవరిని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు విమర్శించుకుంటుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారి కళ్ళలో ఆవేదన చూస్తుంటే మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే ఆరుగాలం తడిసిన ధాన్యానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఆ ధాన్యాన్ని వాళ్ళు కొనుగోలు చేస్తారా లేకపోతే ఇప్పటికే మంచిగా నిండుగా మాయిశ్చర్ వచ్చినటువంటి దానికే వాళ్ళు తరుగు పెడుతున్నారు, 2-3 కిలోలు తరుగు తీస్తున్నారు, గన్నీ బ్యాగ్స్ అందుబాటులో లేవు, లారీలు అందుబాటులో లేవు. ఇప్పుడు తడిసినటువంటి ధాన్యం పైన రైతాన్న కన్నీరు పెడుతూ ఉంటే అధికారుల రియాక్షన్ ఏంటి? ఇక్కడ మనోజ్ మీరు చెప్పిన పాయింట్ ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండిపోయినటువంటి ధాన్యానికే మాయిశ్చర్ చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ మాయిశ్చరైజర్ ని పట్టి ఎంత ఉందో దానికి లెక్క కట్టాలని చెప్పి ఇక్కడ అంటున్నారు. మరి పూర్తిగా తడిసినటువంటి ధాన్యాన్ని అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంటే సకాలంలో ఇక్కడ ధాన్యాన్ని తరలించకపోవడము, కొనుగోలు చేయకపోవడం వల్ల ఇది ఖచ్చితంగా అధికారులు దీనికి సంబంధించినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మాయిశ్చరైజర్ చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అకాల
అకాల వర్షాలు వస్తున్నాయి, సమయానికి కొనడం లేదు. ఇట్లాంటి సమయంలో పూర్తిగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ఇక్కడ వాళ్ళు తడిసినటువంటి ధాన్యానికి కొంతమంది అధికారులు చేరుకున్నారు. ఇది తీసుకుంటామని చెప్పి అంటున్నారు. మరి ఏ రేటు కట్టిస్తారని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అదే రేటు కట్టిస్తామని అంటున్నారు. కానీ దాంట్లో వాస్తవం ఎంత అన్నటువంటి ఒక ఆవేదన. కానీ రైతులలో మాత్రం ఒక ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తడిసినటువంటి ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారు, ఎట్లా కట్టిస్తారు? ఇప్పుడు అంటే అంటే 5 బస్తాలు ఇక్కడ క్వింటాల్కు తీస్తారు. అంటే 5 బస్తాల రేటు కట్టించకుండానే ఇక్కడ మాయిశ్చరైజర్ పేరుతోటి కొంత రేటు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా తడిసినటువంటి ధాన్యం అయితే ప్రతి టన్నుకు అంటే 5 బస్తాలు మాత్రము తీసివేస్తారు. దాని తర్వాత దానికి లెక్క కట్టిస్తారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. దీని నేపథ్యంలో ఇక్కడ రైతులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులు చెప్తున్నారు. కానీ ఈసారి రైతులకు ఇక్కడ తడిసినటువంటి ధాన్యానికి అదే రేటున కట్టిస్తారా లేదా అన్నది మాత్రం ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు ప్రతి ఒక్క ఒడ్ల గింజను కూడా కొనేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అన్నటువంటి భరోసా మాత్రం ఇక్కడ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దాన్ని ఆచరణలో ఎంత పెడతారన్నదే ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ పరిస్థితి ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్ దగ్గర వడ్లన్నీ కూడా తడిసిపోయాయి. మాయిశ్చర్ వస్తే కానీ కొనుగోలు చేయనటువంటి అధికారులు మరి ఇంతలా ఆలస్యం చేసి ఆ వడ్లన్నింటినీ కూడా 6 కాలం కష్టపడి అక్కడ తీసుకొచ్చి పంటను నమ్ముకుందామని తీసుకొచ్చి రైతన్నకి ఈ రకంగా ఓ చెరువుల మాదిరిగా ఆ వడ్ల కళలు మొత్తం మారిపోయినప్పుడు మరి అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒకసారి ఏపీకి వెళ్దాం. ఏపీలోని పల్నాడు, విజయనగరం, విశాఖపట్నం, నంద్యాల ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏపీ నుంచి ప్రతినిధి హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, సో ఏపీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈదురుగాలు కూడా బాగానే వీస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఈదురుగాలు, ఈ భారీ వర్షాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏదైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా? చెట్లు విరిగిపోవడాలు, కరెంట్ కట్ అవ్వడాలు, ఇంకేదైనా విపరీతమైన సిచ్యువేషన్ ఉందా? అధికారులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మండుతున్నటువంటి ఎండలు ఒకవైపుగా ఏపీ మొత్తం కూడా భగ్గుమనేటువంటి ఎండలు అయితే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షాలు పడడంతో కాస్తంత సెద తీరిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఈదరగాలతో కూడినటువంటి వర్షం కురిసింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈదరగాలతో వర్షం కురుస్తుండగా నర్సరావుపేట, సత్తెనపల్లి, పెద్దకూరుపాడులో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వాన కురిసింది. దాంతో పాటు నర్సరావుపేటలో దాదాపు గంట నుంచి విద్యుత్తు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రాత్రి పడినటువంటి వర్షానికి ఉపశమనం పొందారని చెప్పవచ్చు. మరోవైపు వైఎస్ఆర్ కడప జిల్లాలో సైతం పలు చోట్ల వర్షాలు పడుతుంది. ఇంకోవైపు పులివెందుల, పెండ్లమర్రి, ఒడ్డిమెట్ట, బద్వేల్తో పాటు బద్వేల్లో విద్యుత్తు అంతరాయం కలిగినట్టు మనకు తెలిసింది. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటు నంద్యాల అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా ప్రధానంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తుండటంతో పెద్ద ఎత్తున కూడా ఉపశమనం పొందినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత మార్చి నెల ప్రారంభం నుంచి చూసాము మండుతున్నటువంటి ఎండలు 38 డిగ్రీలుగా నమోదవుతున్న నేపథ్యంలో సాయంకాలం 45 డిగ్రీలకు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి రావాలంటే కూడా పిట్టల్లా అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా పిట్టల్లా రాలిపోయినటువంటి పరిస్థితి మనం ఏపీ రాష్ట్రాల్లో చూసాం. ప్రధానంగా దేశంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతము కర్నూలు. మొట్టమొదటిసారిగా మండుతున్నటువంటి అగ్నిగోళంగా మారినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. అయితే నిన్నటి రోజున రాత్రి పడినటువంటి వర్షానికి ఉపశమనం పొందింది. దీంతో పాటు గత 2-3 రోజుల నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడం, ఈదురుగాలతో కురుస్తుండడంతో చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్తుకు అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమై కూడా విద్యుత్ అంతరాయం కలిగినటువంటి చోట్ల మరమ్మతులు పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కర్నూలు నగరంలో కూడా వర్షం చిరుజలతో కురుస్తున్నటువంటి వర్షం రాత్రి 12 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షం కురుస్తూనే ఉంది. మనం చూస్తా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎక్కడ ప్రజలతో కూడా మొత్తం ఈ ఎండకు సంబంధించి ఎండవేడి అంటే మనం రోజువారీగా చూసినట్లయితే 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతాల్లో చూస్తుంటే మండుతున్నటువంటి ఎండ ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మాత్రం ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆకాశం అంతా కూడా చాలా చల్లగా మొత్తం క్లౌడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తంగా అటు ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సో ఏపీలో అటు భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ వర్షంతో కొంత అక్కడ వాతావరణంతో చల్లబడిపోయింది. సో ప్రజెంట్ ఇటు హైదరాబాద్ వ్యాప్తం కూడా భారీ స్థాయిలోనే వర్షాలు నమోదవడంతో అక్కడక్కడ పవర్ కట్స్ కూడా ఉన్నాయి.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు చేరుకొని ఆ ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయింది. అధికారుల దగ్గర నుంచి ఇప్పటివరకు నో రియాక్షన్ అట్ ఆల్. చూడండి విజువల్స్ మనం చూస్తున్నాం ఎంతటి భయంకరమైన పరిస్థితి నెలకొంది అనేది. గాలివాన బీభత్సంతో చాలా భయంకరమైన సిచ్యువేషన్ నెలకొంది. సో మీ ఉన్న ఏరియాలో మీ ప్రాంతంలో గాలివాన వర్షం సృష్టించిన బీభత్సం ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రాత్రి వర్షాల్లో నుంచి, ప్లీజ్ డూ కామెంట్. మీ అభిప్రాయం తెలియజేయండి. సో దాట్ ఎవరైనా కనుక ఆ కామెంట్స్ ద్వారా మీ సమస్యను చెప్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. లేదంటే అటువైపుగా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా కాస్త ఆచితూచి వ్యవహరిస్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణాలని నిలిపివేసుకోవడం కానీ కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో మీరున్న ఏరియాలో ఇప్పుడు వాతావరణంలో ఉంది, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది డెవలప్ అయితే చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU